జయ గురుదేవ్. నా పేరు ముత్యాల రవీంద్ర, మహర్షి యోగా సెంటర్ యోగా మిత్ర మండలి ప్రధాన కార్యదర్శి. ఈరోజు యోగా ఆధ్వర్యంలో మన కౌంట్డౌన్ కార్యక్రమం 100 days కౌంట్డౌన్ కార్యక్రమం పెట్టున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున. దాన్ని కౌంట్డౌన్ 33వ రోజు యోగా కౌంట్డౌన్ ఉంటే మనకి ఈరోజు ఉదయం ఏర్పాటు చేయడం జరిగింది మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో. ఆ కార్యక్రమం అకాల వర్షాల వల్ల ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసాం. 3000 మందితో ఈ కార్యక్రమం చేయాలనుకున్నాం. ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం ఇదే టైంకి 20వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల దాకా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అందరూ కూడా గారు మినిస్టర్ గారు అందరూ మంత్రులు ఆహ్వానించాం. ఈరోజు వర్షం వల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. ఖచ్చితంగా రేపైతే మన ఈ కార్యక్రమం ఇండోర్లో లేకపోతే వాతావరణం అనుకూలం లేకపోయినా ఇండోర్ స్టేడియంలో అయినా ఖచ్చితంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అధికారులు అదే కమిషనర్ గారు కలెక్టర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి కొన్ని 3000 మందితో మన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. కాబట్టి ఇదే విధంగా ఈ సంవత్సరం మనకి యోగా డేని 21వ తేదీ కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారు కూడా విశాఖపట్నంలో వస్తున్నారు. ఆ వైజాగ్లో కార్యక్రమానికి 5 లక్షల మందితోటి కార్యక్రమం చేయాలని చెప్పి ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మన నెల్లూరులో కూడా ఒక 4-5 వేల మందితోటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా రేపు 21వ తేదీ నుంచి మన చంద్రబాబు నాయుడు గారు కూడా యోగా మంత్గా అనౌన్స్ చేశారు. కాబట్టి ఒక్కొక్క వారంగా ఈ కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి వారం రోజులు యాక్షన్ ప్లాన్ ఇచ్చున్నారు. అదేవిధంగా ఇంకో వారం రోజులు మనకి నియోజకవర్గాల లెవెల్లో అదేవిధంగా స్కూల్స్లో కూడా దీన్ని చేసి 21వ తేదీ కొన్ని వేల మందితోటి సాధన చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 20వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మనకి జరిగే ఈ కామన్ యోగా ప్రోటోకాల్ అనేది ఉంటుంది. దాన్ని చేయడం జరుగుతుంది. ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానం అన్నీ కూడా కరెక్ట్గా 7 నుంచి 6 గంటలకే వస్తే అంతా రెడీ చేస్తే 7 to 7:45 మన కామన్ యోగా ప్రోటోకాల్. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా నారాయణ కాలేజీ అదేవిధంగా అనేక మంది విద్యాసంస్థలు ఎన్ఎస్సి క్యాంపులు కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.